హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు చాలా కమ్మగా ఉండే పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అదేనండి చుక్కకూర పచ్చడి అనమాట. చాలా టేస్ట్‌గా చాలా బావుంటది. చుక్కకూర అంటే ఇష్టం లేని వారికి ఇలా ఒకసారి చేసి పెట్టండి పచ్చడి. చాలా కమ్మగా చాలా బావుంటది. ఒక ముద్ద ఎక్కువే తింటారనమాట. అంత కమ్మగా ఉంటది పచ్చడి. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా ఒక కట్ట చుక్కకూర తీసుకొని నీట్‌గా కడిగి వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. కాడలతోనే తీసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నేను ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మెంతులు బాగా ఫ్రై అయితే పచ్చళ్ళలోకి చాలా బావుంటది. మెంతులు బాగా ఫ్రై అయిన తర్వాత 1.5 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 స్పూన్లు ధనియాలు కూడా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఫ్రై అవుతున్నాయి కదా! నేను ఇప్పుడు ఇందులోకి స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ వేస్తే పచ్చళ్ళలోకి చాలా కమ్మగా ఉంటది. అందుకే స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 10-15 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేసి చల్లారనిద్దాము. ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా! స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకుందాము. ఈ లోపలని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మళ్ళీ నేను 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న చుక్కకూర కూడా వేసుకుంటున్నాను. నీట్‌గా కడిగి వాష్ చేసిన ఒక కట్ట చుక్కకూర కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. ఆయిల్‌లో బాగా మగ్గితే పచ్చడి అనేది చాలా టేస్ట్‌గా చాలా బావుంటది. ఆకు అనేది నేను లేతగా ఉన్న ఆకు తీసుకున్నాను. మీరు ముదురుగా ఉన్నదైతే కాడల్ని తీసేసి ఆకు మాత్రమే వేసుకొని మగ్గించుకోవచ్చు. అదే లేత ఆకైతే కాడలతోనే వేసుకొని మగ్గించుకోవచ్చు. ఈ లోపల మగ్గుతూ ఉంటది కదా! మనం ఇందాకలా ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా! ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక పాయ వెల్లుల్లిపాయ కూడా వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ అయిపోయింది కదా! ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా! పచ్చళ్ళలోకి కారం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. చూడండి చుక్కకూర కూడా బాగా మగ్గిపోయింది కదా! బాగా మగ్గించుకున్నాం కదా! ఇప్పుడు ఇందులోకి స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. మంట అనేది మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఇందులోకి ఇందాకలా మనం ప్రిపేర్ చేసుకున్న కారం ఉంటుంది కదా! కారం కూడా వేసుకుంటున్నాను. నేనైతే మొత్తం అంతా వేసుకున్నాను. మీరైతే కారాన్ని తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోతది. నేనైతే ఉప్పు సరిపోయిందా లేదా చూస్తున్నాను. నాకైతే ఉప్పు సరిపోలేదనమాట. అందుకే నేను ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాననమాట. మీరు కూడా సరిపోకపోతే సాల్ట్ అనేది వేసుకోండి. ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. కలుపుకున్నాం కదా! నేను ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. మనం ఆయిల్‌లోనే మగ్గించుకున్నాం కాబట్టి చుక్కకూరని ఎక్కువ టైం అనేది పట్టదనమాట పచ్చడి చేసుకోవడానికి. చాలా సింపుల్‌గా చాలా ఈజీగానే అయిపోతది. అంతేనండి. చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చుక్కకూర అంటే ఇష్టం లేని వారికి ఒకసారి ఇలా పచ్చడి చేసి పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఒక ముద్ద ఎక్కువే తింటారనమాట. అంత కమ్మగా ఉంటది. థాంక్స్ ఫర్ వాచింగ్.